హంద్రినివా కాల్వ నుంచి భైరవాంతిప్ప ప్రాజెక్టుకు నీటిని తీసుకువెళ్లే కాల్వకు జగన్ రూపంలో గత 5 ఏళ్లు గ్రహణం పట్టిందని ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు అన్నారు. కళ్యాణదుర్గం, రాయదుర్గం నియోజకవర్గాల్లో జరుగుతున్న పనులను ఎమ్మెల్యే అమ్మిలినేని సురేంద్రబాబుతో కలిసి పరిశీలించారు. వచ్చే సాధారణ ఎన్నికల్లోగా కాల్వ పనులు పూర్తి చేసి 2 నియోజకవర్గాలకు నీరు అందిస్తామంటున్న కాల్వ శ్రీనివాసులు ఎమ్మెల్యే అమ్మిలినేని సురేంద్రబాబుతో మా రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ ప్రవీణ్ ఫేస్ టు ఫేస్ చూద్దాం. అనంతపురం జిల్లాలో కరువు ప్రాంతమైన కళ్యాణదుర్గం, రాయదుర్గంకు సాగు, తాగునీరు అందించిన లక్ష్యంతో గత ప్రభుత్వం ప్రారంభించినటువంటి బీటీ ప్రాజెక్టు పనులు పూర్తిగా ఆగిపోయినటువంటి పరిస్థితిలో తాజాగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పనులు పునః ప్రారంభించారు. ప్రస్తుతం మన దగ్గర కాలువ మీద ఉన్నాం. చూడొచ్చు పనులు ఏ రకంగా జరుగుతున్నాయనే విషయాన్ని మనం చూడొచ్చు. వైపు పెద్ద ఎత్తున యంత్రాలతో కాలువ పెద్ద ఎత్తున పనులు అయితే కొనసాగుతున్న పరిస్థితి. ప్రస్తుతం మన దగ్గర రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాస్తో పాటు ఎమ్మెల్యే కళ్యాణదుర్గం అమ్మిలినేని సురేంద్రబాబు ఉన్నారు. సార్ చెప్పండి, అంటే ఈరోజు కాలువ మీద విజిట్ చేస్తున్నారు, ఈ పనులు పురోగతి ఎట్లా ఉంది సార్? రాయదుర్గం, కళ్యాణదుర్గం ప్రజల ఆశీస్సులతో ఎమ్మెల్యేలుగా ఎన్నికైన మా ఇద్దరికీ ఈరోజు ఎంతో శుభదినం, చాలా ఆనందాన్ని కలిగించే అంశం. ఈ 2 నియోజకవర్గాల తలరాతను మార్చే జీడిపల్లి భైరవాంతిప్ప ప్రాజెక్టు పనులు సురేంద్రబాబు గారి ఆధ్వర్యంలో ఇంత శరవేగంగా జరుగుతూ ఉండడం ఈ ప్రాంత ప్రజలు చేసుకున్న అదృష్టం. చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు, మా ఆర్థిక మంత్రి అండదండలు, నీటిపారుదల శాఖ మంత్రి సహాయం ఇవన్నీ మా ఇద్దరికీ దండిగా ఉన్నాయి. కాబట్టి మేము ఈ 29 లోపే భైరవాంతిప్ప ప్రాజెక్టు కృష్ణా జలాలు తీసుకొచ్చి తీరుతామని ఈ సందర్భంగా ప్రకటిస్తూ ఉన్నాం. చాలా వేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి. ఇది చూస్తే మరో హంద్రీనివా కాలువలాగా కనిపిస్తూ ఉంది, మీరు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఇంత తక్కువ టైంలో, ఎందుకంటే జూలైలో ప్రారంభం చేశాము, ఇది ఇంత తక్కువ టైంలో మరి ఇంత పెద్ద ఎత్తున పనులు చేస్తున్న ఎస్ఆర్సి కంపెనీ యాజమాన్యానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా 29 లోపే నీళ్లు తీసుకొస్తాం. చూసాం గతంలో ఇట్లా శరవేగంగా ప్రారంభించారు, మధ్యలో పూర్తిగా ఆగిపోయినాయి. దీని వస్తువులన్నీ కూడా పాడైపోయిన పరిస్థితి కూడా ఏదైతే ఈ అక్యుడేట్స్ కావచ్చు, దీనికి ఏదైతే కన్స్ట్రక్షన్ సంబంధించిన వీటికి 2018లో చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఈ పథకం పురుడు పోసుకుంది. రికార్డు సమయంలో అప్పుడు కూడా సురేంద్రబాబు గారి ఆధ్వర్యంలోనే 30% పైగా పనులు పూర్తయ్యాయి. ఈ ప్రాంత ప్రజల దురదృష్టం కొద్దీ జగన్మోహన్ రెడ్డి రూపంలో ఒక శనిగ్రహం దాపురించి వైసీపీ ప్రభుత్వం వచ్చింది. 5 ఏళ్ళు పనులు ఆగిపోయినాయి. మళ్ళా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. మళ్ళా కొత్త ఆశలు చిగురించాయి ఈ ప్రాంత ప్రజల్లో. ఆశలు ఈరోజు ఈడేరుతూ ఉన్నాయి, నెరవేరుతూ ఉన్నాయి. ఖచ్చితంగా ఈ పథకాన్ని పూర్తి చేస్తాం. కృష్ణా జలాలు ఈ కరువు నేలపైన పారిస్తాం. సార్ చెప్పండి, ఎన్నికల ముందు కూడా హామీ ఇచ్చారు, ఏదో బీటీ ప్రాజెక్టు పూర్తి చేస్తారని ఒక హామీతో ఇక్కడికి రావడం జరిగింది. పనులు ఎట్లా జరుగుతున్నాయి ప్రస్తుతం? ఖచ్చితంగా పనులన్నీ కూడా చూస్తే శరవేగంగా జరుగుతున్నాయి. అంటే మీరు అన్నట్టు ఇది ఒక పోలవరం ప్రాజెక్టు మాదిరి ఇంత భారీ కట్టింగులతో ఇంత భారీగా వర్క్ జరుగుతుందంటే ఇది నిజంగా ఈ కరువు ప్రాంత రైతులకి ఇది ఒక వరమే. ఆనాటి ముఖ్యమంత్రి, ఈనాటి ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీన్ని 2018లో ప్రారంభించారు. తర్వాత వచ్చిన ఎవరైతే ఉన్నారో జగన్ రెడ్డి అనే రూపంలో వచ్చి రాష్ట్రాన్ని ఏ విధంగా నాశనం చేశారు, అదేవిధంగా మన ప్రాంతాన్ని కూడా ఇక్కడ రాయదుర్గం, కళ్యాణదుర్గం ప్రాంతాన్ని కూడా నాశనం చేయడానికి కంకణం కట్టుకొని పూర్తిగా నాశనం చేశారు. మరి కూడా దైవ బలమో ఇంకోటో తెలియదు, కానీ చంద్రబాబు నాయుడు గారి రూపంలో మరి కూడా మన అదృష్టాన్ని వరించింది. ఈ అదృష్టం చంద్రబాబు నాయుడు గారి రూపంతో పాటు అలాగే మన ఇరిగేషన్ శాఖ మంత్రులు రామానాయుడు గారు, అలాగే మన ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు ఇద్దరు సహాయ సహకారాలతో ఈ ప్రాంతం శరవేగంగా అభివృద్ధి చెందడానికి బీటీపీ కాలువ శరవేగంగా పనులు జరుగుతున్నాయనే దానికి నిదర్శనం. ఏదేమైనా కూడా ఈ ప్రాంత ప్రజలు రుణం తీర్చుకునే అవకాశం నిజంగా కలగడం నిజంగా నేను అదృష్టంగా భావిస్తున్నా. ఖచ్చితంగా ఎంత వీలైతే అంత త్వరగా ఈ కాలువ పనులు పూర్తి చేసి, అలాగే ఏదైతే ఉన్నాయో మెకానికల్కి సంబంధించిన వాళ్ళ పనులు కూడా త్వరగా ప్రారంభించి ఆ పనులు కూడా సకాలంలో పూర్తి చేసి ఇప్పుడు అన్నట్టు 2029 లోపల ఈ ప్రాంతానికి ఈ బీటీపీ ప్రాజెక్టు నీరు నింపే కార్యక్రమం కూడా చేస్తామని తెలియజేస్తాం. కళ్యాణదుర్గం ప్రాంతంలో 114 చెరువులు ఉన్నాయి. కుందుర్పి కాలువతో పాటు బీటీ ప్రాజెక్టు వరకు కాలువ కూడా పూర్తి అవకాశం ఉందా? 2029 నీటి నింపుతామంటే అన్ని ప్రాంతాలకు కూడా నీరు పోయే విధంగా కూడా
చేస్తాం. ఒక ప్రాంతం అని కాదు, అన్ని ప్రాంతాలు కూడా నీరు పోయే విధంగా చేస్తామని తెలియజేస్తాం. అంటే మొత్తం మీద చూసుకుంటే ఏదైతే బీటీ ప్రాజెక్టుకి సంబంధించి పూర్తిగా ఇప్పటికీ ఏదైతే చాలా పనులు అయితే జరుగుతున్నాయి. 2018లో ఈ ప్రాజెక్టు ప్రారంభించినప్పటికీ ఒకవైపు మనం పెద్ద ఎత్తున పనులు అయితే తాజాగా కొనసాగుతున్న ప్రస్తుతం చూడొచ్చు. ఏదైతే గత ప్రభుత్వం 5 ఏళ్ళు ఉన్నప్పుడు కూడా పూర్తిగా ఈ పనులన్నీ ఆగిపోయినటువంటి పరిస్థితి. పూర్తిగా కాలువ పనులు చాలాసార్లు ముఖ్యమంత్రి రాయదుర్గం వచ్చిన సందర్భంలో గతంలో అప్పటి ముఖ్యమంత్రి హామీలు ఇచ్చినప్పుడు కూడా పూర్తి స్థాయిలో పనులు ఆగిపోయినాయి. తాజాగా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వంలో ఈ పనులు ప్రారంభించారు. శరవేగంగా పనులు జరుగుతున్నాయి. దాదాపు వచ్చే ఎన్నికల లోపు ఏదైతే గతంలో హామీ ఇచ్చినట్లు కూడా ఎమ్మెల్యేగా ఇక్కడికి రావడానికి ముందు గతంలో ఏదైతే హామీ ఇచ్చాడో ఆ హామీ ప్రకారం 2029 లోపు పూర్తిగా ఈ ప్రాజెక్టు పనులన్నీ కూడా పూర్తి చేసి కళ్యాణదుర్గం రాయదుర్గం నియోజకవర్గాలకు తాగునీరు అందిస్తామని చెప్పి ఎమ్మెల్యే సురేంద్రబాబుతో కాలువ శ్రీనివాసులు కూడా చెప్తున్నారు. కెమెరా పర్సన్ జయరామ్తో ప్రవీణ్, హెచ్ఎం టీవీ, భైరవాంతిప్ప ప్రాజెక్టు కాలువ మీద నుంచి.